అయితే రక్షణ పొందిన తర్వాత రోజులు గడిచే కొలది ఆయా పొరపాట్లను బట్టి తెలిసి తెలియక సాతాను మనల్ని బంధించి వశపరుచుకొని లోబర్చుకొని రకరకాల పరిస్థితుల్లో ఉచ్చుల్లో చిక్కుని ఉన్నప్పుడు, పాపం యొక్క సంఖ్యలలో నుండి బయటికి రాకుండా వాటి ద్వారా పట్టబడి ఉన్నప్పుడు, దాని మీద విజయం లేకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు కరుణించి పరిశుద్ధుల ప్రార్థనలు ఆలకించి యేసుప్రభు యొక్క రక్తం ద్వారా తిరిగి శుద్ధీకరించి పాపం నుండి తప్పించబడి పరిశుద్ధులుగా మార్చబడటానికి మరలా అవకాశం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కానీ కొన్నిసార్లు ఇప్పుడు సాతాను మనకి ఏ జ్ఞాపం చేస్తాడంటే, మన పాపాలు మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం, క్షమించబడ్డాం, తిరిగి ప్రభు బల దగ్గరికి. కానీ సాతాను జ్ఞాపం చేస్తాడు, పలానా వాళ్ళతో ఇలాగ మాట్లాడారు కదా, పలానా వాళ్ళకి ఇలాగ మోసం చేశారు కదా, పలానా కాని కార్యం చేశారు కదా, ఆఫీసులో ఇలాగ ఉన్నారు కదా, కొలీగ్స్ ఇలాగ ఉన్నారు కదా, లేదా క్లాస్మేట్స్ ఇలాగ ఉన్నారు కదా, ఇలాగ రకరకాలన్నీ గుర్తు చేసిన తర్వాత నిజమే కదా, నేను ఇలాగున్నానే, అయ్యో ఆ పాపం ఎవరు క్షమిస్తారు, ఆ అపరాధం ఎవరు క్షమిస్తారు, ఆ దోషం ఎవరు మన్నిస్తారు? ఆ పాపములోనే తిరిగి మనము నిలిచి ఉండనట్లుగా ముందున్న పరిశుద్ధత వైపు సాగిపోకుండా సాతాను వేసే కుట్ర, పన్నాగం, పాత పాపాన్ని, ఒప్పుకున్న పాపాన్ని తిరిగి జ్ఞాపకం చేయటానికి చేసే ప్రయత్నం. ఇప్పుడు మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే, ప్రభు అన్నాడు, ఆ పాపం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు నేను దానిని జ్ఞాపకము చేసుకొనను. ప్రభుకేమో జ్ఞాపకం ఉండదు, కానీ మనకు బల జ్ఞాపకం ఉంటాయి. ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండదు, ఏది మర్చిపోకూడదో అది మర్చిపోతూ ఉంటాం. అందుకే ప్రభుకి మనకు భిన్నంగా ఉంది. ప్రభు అన్నాడు, నేను మీ పాపములు ఎత్తి సముద్రాఘాతంలో వేసినాను, మీకు అలా చెప్పబడుతూ వచ్చింది. కానీ మనకు మాత్రం మరల గుర్తు వస్తూనే ఉంటాయి. దాని ద్వారా పట్టి పీడించబడుతుంటాం, ఆత్మీయంగా ముందుకెళ్ళలేక, ఆత్మీయంగా అక్కడే నిలబడలేక, తిరిగి లోకంలో పడిపోలేక, ఏం చేయాలో దిక్కు తెలియకుండా జీవితంలో నిరాశ నిస్పృహల్లో కృంగిపోయిన మానవ జాతి కొరకై, విశ్వాస వీరుల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ దినాన మన కొరకై సిద్ధపరచబడిన దైవ వాక్యం ఇచ్చే సందేశం ఏంటంటే, ఫర్గెట్ యువర్ పాస్ట్. నీ గత కాలం యొక్క పాపాన్ని మరచిపో. కారణం ఏంటంటే, నేను దాన్ని మర్చిపోయాను, నేను దాన్ని క్షమించి వేశాను. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగెను. దేవుడు ఒక్కసారి మానవుని యొక్క పాపాన్ని స్ట్రైక్ చేసిన తర్వాత, ఎరేజ్ చేసిన తర్వాత ఆ మనిషిని దోషిగా నిలువబెట్టగలవాడు ఎవడు? వాక్యంలో చెప్పబడింది, దేవుడు నీతిమంతుడిగా ఎంచిన మానవుని దుర్నీతిమంతుడిగా ఎంచగలవాడు ఎవడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న మానవుని ఏర్పాటు చేయబడలేదని చెప్పగలవాడు ఎవడు? దేవుడు రక్షించిన మానవుని రక్షణ పొందలేదని చెప్పగలవాడు ఎవడు? రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ సంగతుల గురించిన ప్రస్తావన మనకు పరిచయం.